అందరికీ నమస్కారం అండి. లార్జ్ బాల్డ్ ఏరియా ఉన్నప్పుడు ఎక్కువ గ్రాఫ్ట్స్ అవసరమవుతాయి కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు మన సెకండ్ సెషన్ ఎప్పుడు చేయాలి అంటే నెక్స్ట్ డే చేయొచ్చా లేకుంటే 6 months తర్వాత చేయొచ్చా? ఎందుకంటే మామూలుగా ఒకసారి ఒక ఏరియా నుంచి గ్రాఫ్ట్స్ తీసుకుంటే 6 months వరకు మనం వెయిట్ చేయాలి కాబట్టి అలాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రొసీజర్ ఏంటి, 2 రోజులు ప్రొసీజర్ చేయొచ్చా లేదా అనే దాని మీద ఈరోజు నేను వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియో బిఫోర్ ఎలా ఉంది, 2 రోజులు సెషన్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా వచ్చాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సహజంగా మామూలుగా క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7 బాల్డ్నెస్ ఉన్న వాళ్ళకి మనం ఒక సెషన్లో ఫుల్ కవర్ చేయలేము. అక్కడ ఏదో 7,000, 8,000 గ్రాఫ్ట్లు అవసరం ఉంటాయి, కొంతమందికి ఎక్కువగా 10,000 గ్రాఫ్ట్స్లో అవసరం అవుతాయి. అలాంటి వాళ్ళకి మనం మామూలుగా ఒక రోజు లిమిట్ 4,000 గ్రాఫ్ట్సే ఉంటాయి. అలాంటప్పుడు మనం రెండో సెషన్ ఎప్పుడు చేయాలి అంటే మామూలుగా అయితే 6 months తర్వాత చేస్తాం. అలా ఎందుకంటే ఒక చోట మనం గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అదే చోట్ల మనం హార్వెస్ట్ చేయాలంటే 6 months గ్యాప్ ఇవ్వాలి. అలా కాకుండా పేషెంట్కి టైం కన్స్ట్రెయింట్ ఉంది, అర్జెంటుగా కావాలి, లేకపోతే మళ్ళీ రాలేడు, అలాంటప్పుడు సెకండ్ డే 2 days ప్రొసీజర్ మనం చేయొచ్చా అంటే డే 1, డే 2 చేయొచ్చా అనేది చాలా మందికి ఉన్న డౌట్. ఆ విధంగా మనం చేయొచ్చు. అయితే డోనర్ దానికి సపోర్ట్ సరిపడే డోనర్ మనకు ఉండాలి, డోనర్ సపోర్టింగ్గా ఉండాలి. అంటే బ్యాక్ సైడ్ మినిమం డోనర్ మనకు ఉండాలి, లేకపోతే మనం 2 రోజులు చేయలేము. అదొక పాయింట్. ఒకవేళ బ్యాక్ సైడ్ యావరేజ్ డోనర్ ఉందనుకోండి, బియర్డ్ నుంచి కూడా గ్రాఫ్ట్స్ తీసుకోవచ్చు మనం. సో ఫస్ట్ డే స్కాల్ప్ చేయొచ్చు, నెక్స్ట్ డే బియర్డ్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్న పేషెంట్ డీటెయిల్స్ ఏంటంటే ఆల్మోస్ట్ క్లాస్ 6 బాల్నెస్, ఫెయిర్ స్కిన్, ఆయనకి యావరేజ్ డోనర్ ఉంది. ఒకే స్కాల్ప్లో 8,000 గ్రాఫ్ట్స్ వచ్చే అవకాశం లేదు. అందువల్ల మనం ఏం చేసాము, 2 days ప్రొసీజర్, 1 day స్కాల్ప్, 1 day బియర్డ్ చేయాలి. సో ఈ పేషెంట్కి మనము ఒకరోజు స్కాల్ప్, ఒకరోజు బియర్డ్ తీసి ఆల్మోస్ట్ 5,800 గ్రాఫ్ట్స్ మనం చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గ్రాఫ్ట్స్ మనకి స్కాల్ప్ నుంచి ఎన్ని వస్తాయి, బియర్డ్ నుంచి ఎన్ని వస్తాయి అని ముందుగానే మనం ఎస్టిమేషన్ వేసుకొని అతనికి ఏ విధంగా మనం ఇంప్లాంట్ చేస్తున్నాము, ఎక్కడ బియర్డ్ గ్రాఫ్ట్స్ పెడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాము ఈ ప్లాన్ తర్వాత పేషెంట్ రిజల్ట్స్ ఎలా వచ్చిందని మనం గమనిద్దాం. ప్లాన్ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి పేషెంట్లు, ఎందుకంటే ప్లాన్ సర్వీస్ చేయకుండా మన చేతిలో ఎన్ని గ్రాఫ్ట్స్ ఉన్నా కూడా వేస్ట్ అయిపోతాయి. మొన్న ఎక్కడో 9,000 గ్రాఫ్ట్స్ ఒక అబ్బాయి ఒకే రోజు చేసుకొని వచ్చాడంటే నాకు చూపించాడు. అది అసలు కుదరదు, ఎందుకంటే ఒక రోజులో 9,000 గ్రాఫ్ట్స్ చేయలేము. మరి ఎలా జరిగిందో తెలియదు. సో ఇప్పుడు ప్లాన్ ఎందుకంటే బియర్డ్ గ్రాఫ్ట్స్ మనం హెయిర్ లైన్లో పెట్టకూడదు. అదేవిధంగా క్రౌన్లో ఉన్న సుడి దగ్గర కూడా మనము ఈ బియర్డ్ గ్రాఫ్ట్స్ పెట్టలేము. కాబట్టి వెనకాల స్కాల్ప్లో తీసిన గ్రాఫ్ట్స్ మనం హెయిర్ లైన్కి వాడుకోవాలి, మధ్యలో సుడి దగ్గర వాడుకోవాలి. ఆ మధ్యలో మాత్రం బియర్డ్ గ్రాఫ్ట్స్ పెట్టాలి. అట్లా అని చెప్పేసి అన్ని బియర్డ్ గ్రాఫ్ట్స్ కూడా పెట్టలేము. స్కాల్ప్ గ్రాఫ్ట్స్ మనకు కానే కావాలి, 60%, 70% కానే కావాలా. సో ఇతనికి స్కాల్ప్ గ్రాఫ్ట్స్ మీరు గమనిస్తే మార్కింగ్స్ గమనిస్తే కొన్ని డిఫరెంట్ మార్కింగ్స్ చేయడం జరిగింది, ఎక్కడ స్కాల్ప్ గ్రాఫ్ట్స్ రావాలి, ఎక్కడ బియర్డ్ రావాలి. సో ఈ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఆయన కొంచెం టెంపుల్ యాంగిల్లో కూడా కావాలంటే అక్కడ కూడా మనం ఇంప్లాంట్ చేయడం జరిగింది. ఈ ప్రొసీజర్ మీరు అంతా చాలా బాగా అయింది, మీరు గమనించవచ్చు. హెయిర్ లైన్ కావచ్చు, టెంపుల్ యాంగిల్ కావచ్చు, మిడ్ స్కాల్ప్, మళ్ళీ క్రౌన్ మొత్తం మీరు గమనించినట్లయితే ఇంప్లాంటేషన్ చాలా బాగా జరిగింది. సర్జరీ కూడా చాలా బాగా అయింది 2 రోజులు. మీరు ఆల్మోస్ట్ బియర్డ్లో కూడా మేము హార్వెస్ట్ చేసిన గ్రాఫ్ట్స్ చూడొచ్చు. నెక్స్ట్ డేనే ఆయనకి ఏం స్కార్ లేదు, ఆయన కూడా చాలా కంఫర్టబుల్ ఉందని చెప్తున్నాడు. కాబట్టి బియర్డ్లో చాలా మందికి ఉండే భయం ఏంటంటే బియర్డ్లో గ్రాఫ్ట్ తీస్తే నొప్పి ఉంటుంది అంటారు. యాక్చువల్గా స్కాల్ప్ అంటే బియర్డ్లో ఇంకా పెయిన్ తక్కువ ఉంటుంది, కానీ డాక్టర్ నొప్పి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బియర్డ్లో గ్రాఫ్ట్ తీయడం చాలా కష్టం. ఆల్మోస్ట్ 0.6 mm పంచ్ అంటే చిన్నగా ఉంటుంది అది. సో మంచి ప్రెసిషన్ ఉండాలి. చేతిలో వణుకుందంటే అవన్నీ గ్రాఫ్ట్స్ తీయలేము. కాబట్టి బియర్డ్లో గ్రాఫ్ట్ తీయాలంటే డాక్టర్కి నొప్పి వస్తుంది కానీ పేషెంట్కి రాదు. సో కాబట్టి ఇతనికి 2 బియర్డ్ అండ్ స్కాల్ప్ చేసి ఇంప్లాంటేషన్ మీరు చూస్తున్నారు కదా ఎలా చేస్తామనేది. జస్ట్ సెకండ్ డే ఇంప్లాంటేషన్ చాలా బాగా జరిగింది. దీంట్లో మెటిక్యులస్ ప్లాన్ చేసాము, మంచి గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేసాము. యాక్చువల్గా ఇతను డోనర్ బాగుంటే 8,000 కూడా చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ ఆయనకి స్కాల్ప్, బియర్డ్ 2 రోజులు కలిపి మనకు 5,800 గ్రాఫ్ట్స్ వచ్చాయి. సో చూద్దాము 8 months తర్వాత ఎలా ఉంటుంది రిజల్ట్స్ గమనిద్దాం. So I got plant here 2 days, consecutive 2 days. And I think it was 5,000 grafts altogether.
and when I came here, I immediately became comfortable with doctors, with the aura, with the way doctor explained about my plan, right? And whatever little concern I had, it was all explained nicely. The staff here is very supportive, very cooperative. They take care of you like a baby, like that much care. Once the anesthesia was given, there was no pain at all. Graft extract and painless, almost painless. రిజల్ట్స్ మనకి ఆఫ్టర్ 8 months చూస్తే చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఫ్రంట్ హెయిర్ లైన్ కావచ్చు, మధ్య స్కాల్ప్ డెన్సిటీ కావచ్చు, ఈవెన్ క్రౌన్ కావచ్చు. ఇక్కడ ఫేర్ స్కిన్ కాబట్టి క్రౌన్ లో ఇంకా డెన్సిటీ మనం పెట్టవచ్చు. అయితే ఆయనకి 8,000 గ్రాఫ్ట్స్ మనకు వచ్చింటే టోటల్ క్రౌన్ లో ఇంకా బాగా వచ్చేది. సో అన్ఫార్చునేట్లీ మనకు ఆయనకు లెస్ దెన్ 6,000 వచ్చింది కాబట్టి మనము స్కాల్ప్ లో మనకి క్రౌన్ లో అంతే వస్తుంది. ఇప్పుడు కావాలంటే ఆయన సెకండ్ సెషన్ మళ్ళీ చేసుకోవచ్చు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే డోనర్ చూడండి, బియర్డ్ డోనర్ చూడండి ఏం డ్యామేజ్ అవ్వలేదు, బ్యాక్ సైడ్ స్కాల్ప్ డోనర్ చూడండి ఏం డ్యామేజ్ అవ్వలేదు. అంటే మళ్ళీ 2 సార్లు కూడా చేయొచ్చు ఆయనకి. మళ్ళీ మనం ఒక 6,000 గ్రాఫ్ట్స్ చేయొచ్చు. ఇంకా అప్పుడు ఊహించుకోండి డెన్సిటీ ఎలా ఉంటుందని. అందువల్ల రిజల్ట్స్ కేవలం మన గ్రాఫ్ట్స్ నంబర్తోనే రావు. మంచి ప్లాన్ చేయాలి. డోనర్ కూడా డ్యామేజ్ అవ్వకూడదు. డోనర్ డ్యామేజ్ అవుతే మనం ఎంత చేసినా వేస్ట్. రిజల్ట్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఎవరు కూడా ట్రాన్స్ప్లాంట్ అని గమనించలేరు. టెంపుల్ యాంగిల్ చూడొచ్చు, న్యాచురల్ హెయిర్ లైన్ చూడొచ్చు, ఈవెన్ బ్యాక్ సైడ్ క్రౌన్ లో కూడా చూడొచ్చు. క్రౌన్ లో సుడి ఏ విధంగా ఉందో అదే విధంగా స్ప్రెడ్ అయినాయి. ఇదంతా ఎక్స్పర్టైజ్ హ్యాండ్స్ తోనే మనకు కుదురుతుంది తప్ప అందరూ చేయలేరు. ఈ మధ్య కాలంలో అందరూ 8,000 9,000 చెప్తున్నారు, 1 డేలో చేస్తామని. ఆ విధంగా కుదరదు. 8,000 గ్రాఫ్ట్స్ చేయాలంటే 2 రోజులు 6+6 12 hours లేకుంటే 8+8 16 hours టైం కావాలి, పెద్ద టీం కావాలి, మంచి సర్జన్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ 8,000 గ్రాఫ్ట్స్ తీసిన తర్వాత డోనర్ పరిస్థితి ఏంటి, డోనర్ డ్యామేజ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. డోనర్ భయంకరంగా డ్యామేజ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ డోనర్ నేను చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ మీరు గమనించండి, డోనర్ డ్యామేజ్ అవ్వలేదు. ఇంకా కూడా మనం 3,000 గ్రాఫ్ట్స్ తీయచ్చు ఆయనకి. తర్వాత బియర్డ్ కూడా చూడండి, డోనర్ డ్యామేజ్ అవ్వలేదు. సో చాలా ఇంపార్టెంట్ ఈ 2 పాయింట్లు. లేకుండా ఉత్త నెంబర్ 8,000 అని చెప్పేసి బయట చేయించుకుంటే హెయిర్ రాకపోగా డోనర్ కంప్లీట్గా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి ప్రమాదం టర్కీ ట్రాన్స్ప్లాంట్లో జరుగుతుంది. రెండోది చాలా చోట్ల ఇండియాలో టెక్నీషియన్ చేసే వాళ్ళందరూ ఇలాంటి డోనర్ డ్యామేజ్ చేసుకున్న నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఫోటోలు చూస్తే మనకు భయంకరంగా ఉంటుంది. 8,000 హార్వెస్ట్ చేసి ఉంటారు, అక్కడ మన 800 హెయిర్ వచ్చి ఉంటుంది. సో ఏ విధంగా మ్యాచ్ కాదు. కాబట్టి బెస్ట్ సర్జన్ లేకపోతే ఈ సూపర్ మెగా సెషన్ జోలికే వెళ్ళొద్దు. సో రిజల్ట్స్ ఈ పేషెంట్కి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ హ్యాపీగా వచ్చాయి. ఫ్యూచర్లో సెకండ్ ఆయన ఇంకొక సెషన్ కూడా చేసుకుందాం అన్నారు. చూద్దాం. ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆఫ్టర్ couple of months. We did both scalp and beard. I'm feeling so happy, and because I can sense that you are so happy. Yeah, you look so handsome. Can you just bend down and show me how nice it is? Yes. This is approximately 5,500 to 6,000 grafts we did in one session. Yes. And so beard we did, right? Do you have any marks? Can you show me? No, I don't have any marks from the beard. Yeah. And I think I was able to save after a week. And it was like it didn't feel anything like During procedure, outcome, overall, how did you feel? That's what I really wanted to so feel. doctor, like I find myself lucky that like I consider myself lucky that I found you, right? Yeah. When you were like So proud. Yeah, I found you, and when I kind of saw a couple of videos on YouTube, I thought, yeah, this is a genuine person. Okay. I don't know why I got that feeling, but I just got that, right? That this is a genuine person, and hence I stopped searching for any other hair transplant clinic. Yeah. And you were in Bangalore, so it was much more convenient for me. And when I came here, it felt like it didn't feel like a clinic or a hospital kind of a feeling. It more felt like a home, or more felt like cozy environment, friendly environment, safe environment. I'm so happy coming back and even giving me valuable feedback. I appreciate and thank you so much. I'm very happy to see you happy because the hairline, let's just bend down, let me show. It feels very good, doctor. The hairline is so natural. I'm so happy, Feels very good. Yeah. I would like to thank Mohit and myself and my team because I'm very happy that he's giving a valuable feedback about beard and scalp transplant. ఇట్లాంటి కేసులు మనం చేయడం వల్ల మనకు వచ్చే క్యారింగ్ మెసేజ్ ఏంటి, కన్క్లూజన్ ఏంటి అంటే బేసిక్గా 2 sessions 2 days మనకి అబోవ్ యావరేజ్ డోనర్ ఉన్న చేయొచ్చు.
మీకు టైం లేనప్పుడు అట్లా 2 సెషన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు డోనర్ లేకుండా బిఎడ్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత కావాలంటే కూడా ఆఫ్టర్ 6 months మళ్ళీ సెషన్ చేసుకోవచ్చు అవసరమైతే. లేకపోతే ఇఫ్ ఈజ్ హ్యాపీ విత్ దిస్ మచ్ డెన్సిటీ ఇంతతో మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఒకవేళ ఒక సెషనే చేసామనుకోండి ఇటువంటి కేసులో సెకండ్ సెషన్ మ్యాండేటరీగా ఆయన రావాలి 6 months తర్వాత. లేకుంటే ముందర ఎయిర్ వస్తుంది, వెనక ఎయిర్ బాగుండదు. అందువల్ల ఇటువంటి కేసులకి 2 సెషన్ చేసుకోవడం వల్ల 80-90% కవర్ అయిపోతుంది. ఒకసారి 100% కవర్ అయిపోతుంది. అందువల్ల మళ్ళీ వచ్చే అవకాశం లేని వాళ్ళకి, దూరం నుంచి ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి, మ్యారేజ్ ఏదైనా దగ్గర ఉన్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. కొద్ది మందిలో మేము 8,000-9,000 గ్రాఫ్ట్స్ కూడా చేయడం జరిగింది స్కాల్ప్ నుంచి. అదే డిపెండ్స్ ఆన్ ద డోనర్ అనుకోండి. ఇవి మీ ఎక్స్పర్ట్ సర్జన్స్ చూసి చెప్తారు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇటువంటి 2 consecutive days ప్రొసీజర్ వెళ్ళేటప్పుడు డబుల్ చెక్ చేసుకోండి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే డాక్టర్ లేకుండా మీరు చేసుకుంటే మీ డోనర్ నాశనం అవ్వడం కాకుండా ట్రాన్స్ప్లాంట్ కంప్లీట్గా పోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చేయడానికి చాలా టైం తీసుకుంది నాకు, ఎందుకంటే ఈ రిజల్ట్స్ చూపించాలి. ఊరినే చెప్తే జనాలకు అసలు అర్థం అవ్వదని చెప్పి నేను ఈ పేషెంట్ని రిక్వెస్ట్ చేసి ఫస్ట్, తర్వాత సర్జరీ, తర్వాత 8 months తర్వాత పిలిపించి ఇట్లా 2 days consecutive days అంటే ఫస్ట్ డే సెకండ్ డే ప్రొసీజర్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి. ఈ పేషెంట్ కేవలం బీహార్ నుంచి దీనికోసం వచ్చాడు. వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే అంత దూరం నుంచి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు. చాలా మంది రారు. సో ఎందుకంటే అందరూ బిజీ. సో చాలా మంది దూరం నుంచి ట్రావెల్ అయ్యేవారు, వాళ్ళకు డౌట్ ఉంటుంది ఏంటి నేను మళ్ళీ పోవాలా అని. అట్లాంటి వాళ్ళకి డోనర్ ఉన్నప్పుడు హ్యాపీగా మీరు 2 days చేసుకోవచ్చు. 8,000 grafts అబవ్ వచ్చింది అనుకోండి, మీరు మళ్ళీ సెషన్స్ అవసరం ఉండదు. అందువల్ల దూరం ఉన్న వాళ్ళు కూడా 1 రోజు 2 రోజులు ఉండేసి ప్రొసీజర్ చేసుకుని వెళ్ళొచ్చు. అందువల్ల మనకు యుఎస్ నుంచి, జర్మనీ నుంచి వచ్చే వాళ్ళు ఎప్పుడు దూరం అన్నారు. మన వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, సిటీలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చే వాళ్ళు కావచ్చు, దూరం అని అనిపిస్తుంది, అది సహజమే. అయితే కంట్రీల నుంచి కూడా వస్తారు బెస్ట్ సర్జన్స్ కోసం. కాబట్టి వేరే స్టేట్ నుంచి రావడం పెద్దగా సమస్య అయితే కాదు. ఒకరే వచ్చి చేసుకున్నారు. ఆయన అయితే ఒకరే వచ్చి చేసుకున్నాడు. చాలా మంది ఒకరే వచ్చి చేసుకుంటారు. ఈ రోజు మా పేషెంట్లు కూడా ఒకరే వచ్చి చేసుకొని పోయారు. కాబట్టి అట్లా దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఈ ప్రొసీజర్ చాలా బెస్ట్ అని నేను చెప్తున్నాను. అంటే మంచి సర్జన్ చూసుకొని, అట్లాంటి కేసెస్ రెఫరెన్స్ ఉంటే చూసుకొని మీరు వెళ్ళడం మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తుండండి. థ్యాంక్ యూ.